ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే వ్యాపార సముదాయాలలో పనిచేసే కార్మికుల పనివేళలు పెంచడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సిఐటితో పాటు పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ పనివేళలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార సముదాయాలలో పనిచేసే కార్మికుల పనివేళలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన 282 జీవోను వెంటనే రద్దు చేయాలని సందర్భంగా కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ జీవో కారణంగా శ్రమదోపిడీ జరుగుతుందని, వ్యాపారులకు అనుకూలంగా తీసిన ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా కార్మిక సంఘ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా మొహరం పండుగ సందర్భంగా గత 3 రోజులుగా పీర్ల సందడి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా కూడా పలు గ్రామాలలో సవర్ల బంగ్లాల వద్ద పీర్ల ఊరేగింపు ఘనంగా కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో సవర్ల బంగ్లాల వద్ద పీర్ల ఊరేగింపులు కొనసాగాయి. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ మొక్కులను తీర్చుకున్నారు. అలాగే తాంసీ మండలం బండల నాగపూర్లో జరిగిన పీర్ల పండుగలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పీర్ల ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రజలతో కలిసి నృత్యాలు చేశారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేని పాఠశాలను రద్దు చేయాలని ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు జిల్లా కేంద్రంలోని డిఈఓను కలవడంతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కలిసి వినతి పత్రం సమర్పించారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో గుర్తింపు లేని పాఠశాలలు ఉన్నాయని, ఈ గుర్తింపు లేని పాఠశాలలపై చర్య తీసుకోవాలని పలుమార్లు ఇప్పటికే విన్నవించిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, గుర్తింపు లేని స్కూళ్ళలో చదువుకున్న విద్యార్థులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్తో పాటు డిఈఓ వెంటనే ఈ అంశంపై దృష్టి సారించాలని, గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున ఆందోళన చేపడతామని ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు అలాగే ప్రధాన కార్యదర్శి గొల్లపూడి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.